కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవుడి పేరిట దారుణం, బాలికపై పాస్టర్ ఆకృత్యం, గర్భ నిరోధక మాత్రలతో ప్రాణాపాయం. సీఎం పీఠంపై విజయ్, రేపే ప్రమాణ స్వీకారం. బెంగాల్లో బీజేపీ చరిత్ర, సీఎంగా సువేందు అధికారి ప్రమాణం. భక్తి ముసుగులో కామపిశాచిలా మారిన ఒక పాస్టర్ ఉదంతం ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది. కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో ప్రార్థనల పేరుతో చౌటపల్లి రాంబాబు అనే పాస్టర్ 14 ఏళ్ల మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఆధ్యాత్మిక శాంతి కోసం చర్చికి వచ్చే సదరు బాలికపై కన్నేసిన నిందితుడు ఆమెను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయట పెడితే దేవుడు శపిస్తాడు అంటూ ఆ చిన్నారిని మానసికంగా భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని అనుమానించిన రాంబాబు ఆమెతో బలవంతంగా గర్భనిరోధక మాత్రలు మింగించాడు. మాత్రలు వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులో రాజకీయ సంచలనంగా మారిన టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు దిశగా గ్రీన్ సిగ్నల్ లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతు ప్రకటించడంతో మెజారిటీ స్పష్టమైంది. శుక్రవారం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిసిన విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. 3 రోజుల్లో గవర్నర్ను విజయ్ కలవడం ఇది మూడోసారి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్లో బీజేపీ నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలో గవర్నర్ ఆర్ఎన్ రావి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మమతా బెనర్జీ ఆధిపత్యానికి చెక్ పడింది. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.